హాయ్ అండి. ఈరోజైతే గేమ్ పెట్టారండి. సుమన్, తనుజ పాల్గొన్నారు ఈ గేమ్లో. నిన్న రాత్రి ప్రోమోలో చూపించారు కదా, అదే అనమాట. చూడండి, అది పైన వాటర్ పడుతుంటుంది, పైన కడ్డీకి. దాంట్లో వాటర్ ఎవరు ఓడిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి వాటర్ పోయాలి. పక్కన ఉన్న వాళ్ళు వాటర్ పోయాలంటే అది స్విచ్ బటన్ పెట్టింటారు. బిగ్ బాస్ బెల్ కొట్టినప్పుడు ఆ బటన్ నొక్కాలన్నమాట. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారో వాళ్ళు దాంట్లో పోయకుండా, ఎవరు ఫైనలిస్ట్ కాకూడదు అనుకుంటున్నారో వాళ్ళు దాంట్లో పోయాలన్నమాట వాటరు. చూడండి, అక్కడ పైపులో నుంచి అది మాటికి బెల్ కొట్టి పిలుస్తుంటాడు బిగ్ బాస్. దాంట్లో నుంచి వాటర్ పడుతూ ఉంటుంది. చూడండి, ఇట్లా రూప్ పట్టుకొని ఆ తాళ్ళు పట్టుకొని స్ట్రైట్గా అది పడిపోకుండా వాటర్ పట్టుకొని నిలబడాలి. నిన్న తనుజ సెలెక్ట్ చేసుకుంది కదా, సుమన్ శెట్టి నేను ఇద్దరం అర్థమని చెప్పింది కదా, అదనమాట. పక్కనైతే అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మాటికి బర్నీ అయితే లేస్తూ ఉంటే బిగ్ బాస్ చెప్పినాడు, అక్కడ కూర్చొని మీరు దాని మీద సోఫాలో కూర్చొని అని అన్నాడు. ఇంకా మాటికి పోయి బర్నీ అడ్డం వస్తున్నాడు. చూడండి, ఇక్కడైతే దీనికైతే సంజన సంచాలక్ చేసింది. మాటికి సంజన ఎవరు పిలిస్తే వాళ్ళే వచ్చి నీళ్ళు పోయాలన్నమాట దాంట్లో. ఇప్పుడైతే కళ్యాణ్ పిలిచింది. కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టికి నీళ్ళు పోసాడు, ఎందుకంటే తనుజ ఇష్టం కాబట్టి. అంటే తనుజ ఇష్టమని కాదు, సపోర్ట్ చేశాడు కాబట్టి. అదైతే మనకు చూపించలేదు ఎవరి దాంట్లో వస్తుంది అంటే, ఇంకా సుమన్ శెట్టికే వస్తుంటాడు అని నేనైతే అనుకున్నాను. ప్రోమోలో చూపించారు కదా. చూడండి, చాలాసేపు అట్లే నిలవన్నారు. 1.5 hour అట్లా జరిగి ఉంటుంది రాత్రి లైవ్లో. ఇది మామూలుగా ఎపిసోడ్ అయిన తర్వాత జరిగిందనమాట. ఇది ఫస్ట్ అయితే కళ్యాణ్ పిలిచింది. వాటర్ వచ్చిన తర్వాత అది ఎంతసేపు బంద్ కాకుంటే కళ్యాణ్ అన్నాడు, ఏం బిగ్ బాస్ ఎంతసేపు అంటే వాటర్ ఎక్కువ పడుతున్నాయని సుమన్ అన్న దాంట్లో అనుకున్నాడేమో. నాకైతే లైట్గా అనిపించింది. నిన్న బర్నీ వాళ్ళందరూ అయితే సుమన్ నడుస్తున్నారు. తనుజ గెలవాలన్నట్టు ఏం ఎంకరేజ్ చేయకున్నాడు అసలు కళ్యాణ్. ఇప్పుడు ఒక్కొక్కసారి కళ్యాణ్ కావాలని అట్లా చేస్తున్నాడేమో. తనుజ గెలుస్తుంది, సుమన్ శెట్టి వస్తే కానీ నాకు పోటీగా అప్పుడు సరిపోతుంది, తనుజనైతే గెలవలేము, చాలా మంది తనుజ గెలుస్తుంది అన్నారు కదా, అందుకని అట్లా బిహేవ్ చేస్తున్నాడు అనిపించింది. చాలామంది ఇప్పుడు ఇమ్ము అన్న సరే తనుజ గెలిచాలన్నట్టు కాన్సన్ట్రేట్ చేయి తనుజ అట్లా పక్కన సుమన్ శెట్టికి వెళ్ళి చూస్తుంది అప్పుడప్పుడు. ఆయనది ఇట్లా వణుకున్నట్లు కొంచెం షేక్ అయితే కానీ ఇంకా పడిపోతాయి అన్నట్టు చూస్తుంటే ఇమ్ము డెమాన్ వాళ్ళనే చెప్తున్నారు. నిన్న కూడా కొట్లాడింది కదా తనుజ డెమాన్తో, అయినా కూడా డెమాన్ వాళ్ళన్నా చెప్తున్నారు, తనుజను కాన్సన్ట్రేట్ చేయి, నీ దాని మీద నువ్వు పక్క వాళ్ళ అనేది చూడొద్దు అని చెప్తున్నారు. కానీ కళ్యాణ్ మాత్రం ఎందుకో ఏమో ఏం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఊరికే అది ట్యాప్ వాటర్ ఒక్కటి ఇంకా ఆమెకు తెలిసిపోతుంది కదా, ఆమెకి సపోర్ట్ చేయకుంటే. అప్పుడు మాత్రమే ఆమెకి ట్యాప్ వాటర్ అయితే సుమన్ శెట్టికి వదిలాడు. ఇంకా మిగతా టైం అంతా కామ్ కూర్చోయినాడు. మరి ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. కళ్యాణ్ కూడా ఇంక ఇప్పుడు లాస్ట్కి వచ్చే లోపల ఇంకా నాకైతే అనిపిస్తుంది కళ్యాణ్కి కూడా కొంచెం లోపల కుళ్ళేనేమో, బయట పడుకున్నాడు. తనుజ గెలిచకూడదు అనుకుంటున్నాడేమో మనసులో అనుకున్నాను. ఎందుకంటే తనుజ వస్తే ఆయనకి ఫుల్ కాంపిటీషన్ అవుతుంది అనమాట. వాళ్ళ అమ్మ వచ్చి విన్ను కావాలరా అని మాట తీసుకొని పోయింది కదా, తనుజ గెలుస్తుంది అని చెప్పినాడు కదా. ఇన్ని రోజులకి తనుజ పెట్టి తిరిగినాడు. కానీ ఇప్పుడైతే ఇంకా ఎవరికైనా 50 lakhs వస్తాయంటే ఎవరికైనా ఆశ పుడుతుంది కదా, అందుకే ఇంకా బయట పడుకున్నాడు అనమాట. నిన్నైతే కొంచెం కళ్యాణ్ బుద్ధి బయటపడింది అనిపించింది నాకైతే. అందరు చెప్తున్నారు కానీ ఊరికేనే ఉన్నాడు అనమాట కళ్యాణ్. తనుజ కాన్సన్ట్రేట్ చేయి అట్లా ఏం ఎంకరేజ్ చేయకున్నాడు, ఊరికేనే ఉన్నాడు కామ్గా. ఇంకా ట్యాప్ అప్పుడు ఒక్కటి వదలకుంటే తనుజకి తెలిసిపోతుంది కదా అని ఇంకా సుమన్ శెట్టికి వదిలాడు. అప్పుడు కూడా ఎక్కువ వాటర్ పడుతుంటే సుమన్ శెట్టి దాంట్లో బిగ్ బాస్ ఇంతసేపు ఆ ట్యాప్ ఆఫ్ కాకుంది అంటున్నాడు. అంటే ఇంకే వదలాలి కొంతసేపు ట్యాప్, ఇంకా తర్వాత ఊకుందాం అనుకున్నాడు. ఇంకా అప్పుడు తప్పదు కదా, బిగ్ బాస్ ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారో వదలండి ట్యాప్ అన్నప్పుడు. అప్పుడు మళ్ళీ తనుజకి వేస్తే బాగుండదు కదా, తనుజకి అనుకుంటుంది కదా నాకు ఎంకరేజ్ చేయకున్నాడు కదా కళ్యాణ్ అనుకుంటుంది, ఏమి నా దాంట్లో అనుకుంటుందని ఉద్దేశంతో ఇంకా సుమన్ శెట్టి వాటర్ పెడుతుంటే వచ్చినాడు బటను. కానీ ఇంకా ఎక్కువ వాటర్ పడుతుంటే అల్లాడిపోతున్నాడు అనమాట.
బిగ్ బాస్ బంద్ కాకుంది వాటరు, అది మళ్ళీ బటన్ నొక్కేంత వరకు వాటర్ వస్తూనే ఉంటాయి. బిగ్ బాస్ బటన్ నొక్కి బిగ్ బాస్ బంద్ చేయండి వాటర్ అని అడినాడు. అంటే నిండిపోతుంది అనేది కదా సుమన్ శెట్టికి బాధపడుతున్నాడు. కానీ ఇన్ని రోజులు బయట వాళ్ళ జుట్టు కళ్యాణ్ అయితే తనుజ అంటే ఇష్టం ఉన్నట్టు చేశాడు కదా. ఇప్పుడైతే చూడు తనుజ గెలిచకూడదు అనుకుంటున్నాడేమో మనసులో అనిపించింది నాకైతే. పక్కా నిన్న ఎపిసోడ్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. డెమాన్, పవన్, ఇమ్మాన్యుల్ వాళ్ళందరూ తనుజ కాన్సన్ట్రేట్ చెయ్యి సంజన ఇద్దరికి చెప్తుంది. సంజన అయితే సంచాలక్ కదా, ఇద్దరికి చెప్తుంది, ఇద్దరికి ఎంకరేజ్ చేస్తుంది. అది బకెట్ కొంచెం వెనక్కి వంగినా ముందుకు వంగినా అదంతా చెప్తున్నారు. ఇంకా బర్నీ అయితే వన్ సైడ్ అనమాట, వన్ సైడ్ ఇంకా మొత్తం సుమన్ శెట్టికి వెళ్ళే పెట్టినాడు బర్నీ అయితే. మరి డెమాన్ పవన్తో కూడా అంత కొట్లాడింది కదా నామినేషన్లో తనుజ. కానీ తనుజ రీతు కూడా ఇంకా లైట్గా అప్పుడప్పుడు తనుజకి వెళ్ళి మాట్లాడుతుంది, ఇంక అంతే. కానీ కళ్యాణ్ అయితే తనుజకి వెళ్ళి మాట్లాడుకున్నాడు, సుమన్ శెట్టికి వెళ్ళి మాట్లాడుకున్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు తనుజకిన కాంపిటీషన్ ఫైనలిస్ట్ అయితే ఇప్పుడు కాంపిటీషన్ అయితే కదా కళ్యాణ్కి. ప్రేమ అని ఎప్పుడు తిరుగుతుంటాడు ఆమె వెనకాల. అంటే ప్రేమ అంటే ఒక అట్రాక్షన్లా తిరుగుతుంటాడు కదా. తనుజ అంటే ఇష్టమని ఇన్నాళ్ళు బయట పడకున్నాడు కదా. ఇప్పుడు ఎప్పుడైనా బిగ్ బాస్ వాళ్ళిద్దరికి పెడితే తెలుస్తుంది ఆ కళ్యాణ్ బుద్ధి. ఇన్నాళ్ళు బయట పడకుండా మేనేజ్ చేసినాడు కదా, తనుజ అంటే ఇష్టం అన్నట్టు బిహేవ్ చేసినాడు కదా. నిన్నైతే బయట పడినాడు మొత్తము. సుమన్ శెట్టి గెలిచాలనుకుంటున్నాడు ఏమో కానీ మనసులో ఊరికే కామ్ కూర్చున్నాడు. ఇంకా వాటర్ ఎక్కువ పడుతుంటే అల్లాడుతున్నాడు అనమాట. ఆఫ్ చేయండి బిగ్ బాస్ అనుకుంటా సుమన్ శెట్టికి వచ్చినాడు బటన్. మరి వాటర్ ఎందుకు పడితే ఆయనకేమి, ఒకవేళ వాటర్ ఎక్కువ పడితే సుమన్ శెట్టి బరువు మైలక పడిపోతుంది కదా. కానీ ఆఫ్ చేయండి బిగ్ బాస్ వాటర్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అంటున్నాడు. అంటే తట్టుకోలేకున్నాడనే కదా తనుజ గెలిచకూడదు అనుకుంటున్నాడనే కదా లోపల బయట పడుకున్నాడు అనమాట. ఆ తనుజ తిక్కది, ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళని అందరినీ నమ్ముతుంటుంది ఆ తనుజ. ఇమ్మాన్యుల్ అన్న మొన్న నువ్వు నా ఫ్రెండ్ లాగా ఉండు ఇమ్మాన్యుల్ అన్నందుకు ఇంకా పాపం అనుకున్నాడేమో. ఇమ్మాన్యుల్ కూడా ఇంకా తనుజకే సపోర్ట్ చేస్తున్నాడు. డెమాన్ పవన్ అయితే అడిగినాడు మధ్యలో సంజనని, నేను చేస్తాను నన్ను పిలుచు, నేను స్విచ్ చేస్తా అంటే సంజన పిలిచకుంది అనమాట. సంజన కూడా ఇద్దరికి ఎంకరేజ్ చేస్తుంది కానీ ఎక్కువ బర్నీనే పిలుస్తుంది మాటికి. బర్నీ ఏమో సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తున్నాడు. మాటికి బర్నీ అన్న అంటే తనుజ అనింది. సంజన గారు మీరు మాటికి ఒకరినే పిలుస్తున్నారు బర్నీని అన్నట్టు అని అంటే, లేదు నేనేమి అందరినీ ఈక్వల్గా పిలిచాను డబల్ అనింది. మరి అందరినీ ఈక్వల్ పిలిచిందో లేదో నాకైతే తెలియదు. డేమాన్ అయితే ఒకసారి పిలిచింది అనుకుంటా. తనుజనేమో అట్లా అనింది, మీరు మాటికి బర్నీనే పిలుస్తున్నారు అన్నట్టు అనింది. బర్నీ ఎన్నిసార్లు వచ్చినా సుమన్ శెట్టికే సపోర్ట్ చేస్తున్నాడు. ఇమ్మన్న కొంచెం ఏం కాదు తనుజ నువ్వు ఆడగలవు అని ఎంకరేజ్ చేస్తున్నాడు. కనీసం అట్లా కూడా అనుకున్నాడు కళ్యాణ్. నాకు నిన్న చాలా అనిపించింది, కళ్యాణ్ ఇంత పెట్టుకున్నాడు కదా కడుపులో. బయటికైతే ఏమో తనుజ ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంటాడు. చూడండి ఇప్పుడు లాస్ట్కి వచ్చే లోపల 50 లక్షలు ఆడగొట్టేస్తుంది తనుజ అని ఇప్పుడు ఓడిపోవాలనుకుంటున్నాడు. సుమన్ శెట్టి మీద అయితే ఆయన ఈజీగా గెలవగలడు అనమాట ఒకవేళ ఫైనల్కి వస్తే. తనుజకి ఇప్పుడు బయట ఫ్యాన్స్ ఎక్కున్నారు. చూడండి ఇట్లనే ఇంకా గడ్డంకి చేసుకుని ఇట్లే కామ్గా కూర్చున్నాడు అనమాట. నిన్న అయిన ఎపిసోడ్ మీరు ఫుల్ ఎపిసోడ్ చూస్తుంటే మీకు అర్థమవుతుండే ఆ కళ్యాణ్ బుద్ధి. సంజన అయితే ఇద్దరికి చెప్తుందిలే, ఇంకా సంజనకి తనుజ కూడా అంత ఇష్టమేం లేదు కదా. కానీ ఇంకా ఇద్దరికి చెప్తుంది. కానీ డెమాన్ ఏమో నన్ను పిలుచు సంజన గారు అని ఇట్లా సైగ చేస్తున్నాడు. నువ్వు అట్లా అడగొద్దు డెమాన్ అంటుంది. ఆమెకు కూడా లోపల తనుజ పడదు కదా. ఇంకా అందుకని ఇంకా తనుజకి ఎంకరేజ్ చేసే వాళ్ళని ఎక్కువ పిలిచకుంది అనుకైనా నేనైతే. తనుజ కూడా అనింది సంజన గారు మీరు ఒక్కరినే పిలుస్తున్నారు అన్నట్లు అనింటే, అప్పుడు లేదు నేను అందరినీ ఈక్వల్ పిలిచాను 2 టైమ్స్ అనింది. ఇంకా నేనైతే అది ఎంచుకోలేదు 2 టైమ్స్ ఎన్నిసార్లు పిలిచింది అనేది. మాటికి బర్నీ వచ్చినట్టు అనిపించింది. బర్నీ అయితే మాటికి అడ్డం పోయి సుమన్ శెట్టికి ముందర నిలబడి మాట్లాడుతున్నాడు అనమాట, ఫేస్కి అడ్డంగా. బిగ్ బాస్ నుంచి అనౌన్స్ కూడా వచ్చింది, మీరు సోఫాలో కూర్చోండి డిస్టర్బెన్స్ చేయకుండా అన్నాడు. మాటికి ఇంకా ఆయనకు ఒక్కటి ప్రేమ ఉన్నట్టు ఇంకా పోయి సుమన్ అన్న డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. నుంచి వెనక్కి సుమన్ అన్న నేను చూస్తుంటే నీకు చెప్తాను ముందుకు అనుకో వెనక్కి అనుకోని సుమన్ అని పెట్టినాడు. అందుకే బిగ్ బాస్ అనౌన్స్ చేసినాడు కూర్చోండి సోఫాలు అన్నా కానీ మళ్ళీ లేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ సుమన్ ఆడుతుంటే ఇక్కడ వీణ టెన్షన్ పడిపోతున్నాడు అనమాట. ఏదో ఒక సినిమాలో ఎవరి టెన్షన్ వీనికే వానికి అంటారు అట్లా ఆయన ఆడుతుంటే వీణ టెన్షన్ పడుతున్నాడు అనమాట. మరి ఇన్నాళ్ళేమో తనుజ
తనుజ ఇష్టం అన్నట్టు ఊకే ఆమె మీద పడిపోయి నగేది అంత చేస్తుండే కదా. దివ్య ఉన్నప్పుడు కూడా చూసినారా, ఎప్పుడు తనుజకి దివ్యకి ఎప్పుడు గొడవ అన్నా కానీ దివ్యకి వెళ్ళే మాట్లాడతాడు. మీరు అన్నారు కదా నాన్న అట్లా అంటే, ఓ అన్నింది నిన్ని అంటే, ఓ అనలేదులే, పేరు పెట్టి పిలిచిందిలే, బర్నీ సార్ అన్నిందిలే అట్లా. ఎప్పుడు ఆమెకి బర్నీ సార్ అని కాదు, మర్యాదగానే పిలిచిందిలే, ఓ అనలేదు కానీ అట్లా ఎప్పుడు దివ్యకి వెళ్ళి మాట్లాడుతుండే. ఆయన కూడా ఈ తనుజకి కొంచెం కూడా బుద్ధి లేకుండా మళ్ళీ ఆయన మాట్లాడినప్పుడల్లా మాట్లాడుతుంటుంది. అటువంటి వాడిని దూరం పెట్టేసేయాల ఆమె కూడా. ఇన్ని రోజులు తనుజ ఎంబడి ఎందుకున్నాడు ఆయన కూడా, ఓట్ల కోసమే. తనుజకి ఫ్యాన్స్ బాగున్నారు కదా, అందుకే తనుజతో బాగా మాట్లాడితే ఓట్లు పడతాయి అనుకున్నాడు. ఇప్పుడు చూసి అసలు తనుజకి ఎంకరేజ్ చేయకుండా మొత్తం సుమన్ సెట్కే చేస్తున్నాడు అబ్బారిని. దివ్య వినప్పటి నుంచి అయితే మాటికి తనుజ పక్కన కూర్చునేది, ఎక్కడ కూడా ఏదైనా జోక్ వస్తే తనుజ మీద పడి నవ్వేది. నాకు ఇక్కడ వస్తుంది అనుకుంటా, ఆయన కడుపు నొప్పి లేస్తే అన్నీ తనుజకి చెప్పేది. అప్పుడు మాత్రం తనుజని యూజ్ చేసుకుంటాడు. అది ఓట్ల కోసం మన తనుజ ఇష్టం ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రం సుమన్ సెట్కి వెళ్ళిపోతున్నాడు. లాస్ట్కి అయితే పాపం తనుజ ఓడిపోయింది, సుమన్ శెట్టి విన్ అయినాడు. ఇదైతే లాస్ట్కి ఇట్లా ఆపనికి పోయి మర్చిపోయి నీళ్ళన్నీ సుమన్ శెట్టి మీద పడినాయి. అంటే విన్ అయినాడు అప్పటికే. అది తీయనికి పోయి మొత్తం నీళ్ళన్నీ పోసింటే వాళ్ళందరూ పడి నవ్వుతూ ఉన్నారు. ఇమ్ము, కళ్యాణ్, డెమాన్ పవన్ వాళ్ళంతా నవ్వుతున్నారు. అది తీయడానికి పోయి ఈ బర్నీ మొత్తం మళ్ళీ అంత అయిపోయినాక నీళ్ళు పోసినాడు నెత్తిన సుమన్ శెట్టికి. దానికైతే అందరు నవ్వుతున్నారు అనమాట. గేమ్ అంతా అయిన తర్వాత మళ్ళీ అంత అయిన తర్వాత ఇంకా తనుజ ఏడుస్తుంది అనమాట. రూమ్లోకి పోయి ఏడుస్తుంటే కళ్యాణ్ పోయినాడు కానీ ఇంకా చూసుకుంటున్నాడు, బాధపడుతుంది అన్నట్టు ఇంకా చూస్తున్నాడు. ఏడుస్తుందా, ఇంకా కొంతసేపు అక్కడ నిలబడి ఇంకొకటి ఆ రూమ్లో కూర్చొని ఏడుస్తుంటే తర్వాత వచ్చి బయట వచ్చి కూర్చున్నాడు మళ్ళీ కళ్యాణ్. ఇక్కడ సోఫాలో కూర్చున్నాడు. ఇంకా తనుజ ఏడుస్తుంటే ఇంకా వదిలేసి వచ్చి కూర్చుంటే మళ్ళీ బర్నీ ఏమంటున్నాడు ఎరగనట్టు, ఏడుస్తుందా అని అడుగుతున్నాడు. అంటే అవని తల ఊపినాడు, ఏడుస్తుంది అన్నట్టు. ఇంకో ఇక్కడ ఏడుస్తుంది చూడండి. ఇంకా అంతసేపు ఏం ఎంకరేజ్ చేయాలి ఏం చేయాలి కానీ ఇంకా వాటర్ ఒకటి ట్యాప్ ఒకటి డైరెక్ట్ తిప్పలేడు కదా, ఇంకా తనుజకి అనుకుంటుందని ఇంకా వానికి ఇడిచినాడు, సుమన్కి ఆయనకి, వాడు కాదు ఇడ్చింటే ఇంకా అప్పుడు మాత్రం ఏం ఎంకరేజ్ చేయలేదు. ఏడుస్తుంటే ఇంకా చూసుకుంటూ ఉన్నాడు. చూడండి తనుజ ఏడుస్తూ ఉంది. ఓకే, ప్రతి ఒక్కసారి అందరూ తనుజకి ఎంకరేజ్ చేస్తారు, అందరు సపోర్ట్ చేస్తారు అంటుంటారు కదా, అందుకే తనుజ అంటుంది నాకు ఎవరు సపోర్ట్ చేయరు ఈ హౌస్లో, ఊరికే అనొద్దండి అంటుంది కదా. ఇప్పుడు కూడా అసలు ఎవరు అందరు సుమన్ సెట్కి వెళ్ళి సుమన్ గెలిచాలనుకుంటున్నారేమో కానీ ఇంకా బర్నీ అయితే మొత్తం సుమన్కి వెళ్ళి పోతున్నాడు. ఈ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడలే, ఊరికేనే కామ్గా ఉన్నాడు. ఇంకా ట్యాప్ ఒకటే వదిలినాడు, ఇంకా అంతే కామ్గా ఉన్నాడు. లోపలంగా ఓడిపోవాలనుకుంటున్నాడేమో, మనకి అది ఆయన మనసులో ఏముందో అదైతే తెలియదు మనకి. చూడండి ఇక్కడైతే విన్ అయినాడు. మళ్ళీ ఏమని చెప్తున్నాడు కళ్యాణ్కి బర్నీ, ఏడుస్తుంది అని చెప్పి, నాకు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు, సుమన్ శెట్టి తనుజ ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు, కానీ నేను ఎందుకంటే సుమన్ శెట్టికి ఎంకరేజ్ చేశాను. నాకు కొన్ని వర్డ్స్ అన్నాడు సుమన్ శెట్టి, కొన్ని వర్డ్స్ అన్నాడు, ఈ హౌస్లో ఎవ్వరు లేరు నాకు నువ్వు తప్ప అని అంటే నేను అందుకని నేను ఎమోషనల్గా అడిక్ట్ అయిపోయినా సుమన్ శెట్టికి. తనుజ కూడా నాకు ఈక్వలే అని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కళ్యాణ్ వచ్చి బయట కూర్చుంటే కళ్యాణ్కి చెప్తున్నాడు, ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అయితే ఒకసారి మళ్ళీ సుమన్ శెట్టికి ఒకసారి తనుజకి పోయాలి కదా వాటరు, అంత అయిపోయినాక ఇట్లా కవరింగ్ మాటలు మాడుతుంటాడు ఈ బర్నీ. అందుకే నాకు అసహ్యం అసలు బర్నీ అంటే. ఈ మధ్య ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చూసినారా, మన ఉడికి నామినేషన్ అప్పుడు ఇంకా బాగా జోక్ చేస్తున్నాడు అని కొద్ది ఇంకా పడిపోతున్నాడు, ఇంకా అవతల కూర్చున్నాడు దాంట్లో నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మళ్ళీ ఇద్దరు ఒకటేనే అబద్ధాలు చెప్తున్నాడు.